హాయ్ హలో నమస్తే. నేను మీ ఆమెని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఏంటంటే కాకరకాయ స్టఫ్డ్ ఫ్రై. కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. చిన్నపిల్లలైతే కాకరకాయని చూస్తే అమ్మో అనేస్తారు. కానీ నేను చూపించే విధంగా ఇలా ఇంట్లో మసాలాలతో కాకరకాయ స్టఫ్డ్ కర్రీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మరెందుకు లేట్, తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా? ముందుగా కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, కారం, ఉప్పు, నూనె, పచ్చి మసాలాలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా కాకరకాయలను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయని వన్ సైడ్ కట్ చేసుకొని అందులో ఉన్న గింజల్ని తీసి నీట్గా గింజలన్నిటిని బయటికి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా కాకరకాయలోని గింజలు మొత్తం నీట్గా తీసేసి అన్ని కాకరకాయలను ఇలానే తీసి ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అందులో తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి ఇలా పిసికేసి ఒక 10 మినిట్స్ పాటు అదే వాటర్లో ఉంచి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో గుప్పెడు పల్లీలు వేసుకొని పల్లీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే ఒక 10 వరకు ఎండుమిర్చి కూడా వేయించుకొని అందులోనే మనం పచ్చి మసాలాను కూడా వేసుకుందాం. ధనియాలు, సాజీర, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు, ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని ఒక మిక్సీ గ్రైండర్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో అది పేస్ట్లా కావాలి కాబట్టి కొన్ని వాటర్ పోసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కాకరకాయలను వేయించుకోవాలి కాబట్టి కాకరకాయలు వేయించుకోవడానికి కావాల్సిన ఆయిల్ని ఒక కడాయిలో వేసుకొని ఆయిల్ వేడయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా వాటర్లో నానబెట్టుకున్న కాకరకాయలను గట్టిగా పిసికి అన్ని కాకరకాయలను అలానే గట్టిగా వాటర్ పోయేంత వరకు పిసికి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన కాకరకాయలను ముందుగా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చిన కాకరకాయలలోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇందులోకి స్టఫ్ చేసుకుందాం. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క కాకరకాయని ఇలా స్టఫ్ చేసుకొని అన్ని కాకరకాయలను అలానే స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, అన్ని కాకరకాయలను ఇలా స్టఫింగ్ చేసి మిగిలిన పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కాకరకాయలు ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ ఈ కర్రీలోకి సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత మనం ముందుగా 4-5 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఇందులో వేసుకొని అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో గుప్పెడు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న కాకరకాయ ముక్కలను ఒక్కొక్కటిగా మెల్లిగా అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కాకరకాయలోని స్టఫింగ్ బయటికి రాకుండా స్లోగా కలుపుకోవాలి. ఇలా స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత కాకరకాయ మంచిగా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేయగా మిగిలిన పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి.
అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్ చేసినప్పుడు ఎండుమిర్చి వేసాం కాబట్టి ఈ కారం సరిపోతుంది. అలాగే 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, కారం పేస్ట్ మొత్తం మంచిగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలి కాకరకాయ మంచిగా ఫ్రై అయిపోయి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని, అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా బాగా కలుపుకోవాలి. స్లోగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టకుండా ఒక 2, 3 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది రైస్‌లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మీ ఆమిని. తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.